తెలంగాణ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇక ఈ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ జరగబోయే 2024లో జరగబోయే ఎన్నికలపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. కులాల సమీకరణాలు, ఓట్లు, సీట్లు ఇటువంటివన్నీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో గుంటూరులో ముస్లిం మైనారిటీ ఖచ్చితంగా అన్ని పార్టీలు ఏదైతుందో రాజకీయ ప్రాధాన్యతను కల్పించాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున సభలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద అయితే మాత్రం అనంతపురం జిల్లాలో చెందినటువంటి సాలార్ భాష తెలుగుదేశం సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. ఏం చెప్తారు, ఏం నిర్ణయాలు తీసుకున్నారు, అందులో ముఖ్యంగా సాలార్ భాష రానున్న ఎన్నికల్లో కూడా ఎటువంటి స్టెప్ ఉండబోతోంది, ఇటువంటి అంశాలతో మనతో మాట్లాడడానికి తెలుగుదేశం సీనియర్ నాయకులు ముస్లిం మైనార్టీ నాయకులైనటువంటి సాలార్ భాష మనతో ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాటలు వినే ప్రయత్నం. సరే, ఏంటి సార్, ఎన్నికల వేడి మొదలైంది, ఎలా ఉంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా? రాష్ట్ర వ్యాప్తంగా మా తెలుగుదేశం పార్టీకు మొగ్గు చూపిస్తున్నారు. ప్రతి ఒక్క ఓటర్ కానీ, ప్రతి ఒక్క కులం కానీ, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు యువత నుంచి మొదలుకొని రైతు వరకు, కార్మికుల వరకు ప్రతి ఒక్కరు కూడా మా పార్టీ వైపు చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారంటే చంద్రబాబు గారి నాయకత్వంలో గడిచిన అమరావతి అయితేనేమండి, ఇంకా ప్రధాన స్కీములు అయితేనేమండి, పథకాలు అయితేనేమండి, ప్రతి ఒక్కరికి లబ్ధి పొందే విధంగా చేసినారు. అప్పట్లో కూడా మేము కూడా కార్పొరేషన్లు ఇచ్చినాము, ప్రతి ఒక్క కార్పొరేషన్ బడ్జెట్ కేటాయించినాం, ప్రతి ఒక్కరికి లబ్ధి పొందే విధంగా మా సార్ ఆపోతే చర్యలు తీసుకుని జరగడం ఉంది. అంతేకాకుండా మైనార్టీది అతనే పెట్టుకుని సొంతంగా కొన్ని దినాలు చూసినారు. మళ్ళీ పల్లె రఘునాథ్ రెడ్డి గారిని మినిస్టర్ చేసినారు. మళ్ళీ కొన్ని దినాల తర్వాత మన ఫారూక్ గారికి తీసుకొని వచ్చి మెడికల్ మినిస్టర్ చేసినారు. మళ్ళీ ఆ కోవాలని పోతేనే మన పార్టీ కార్యక్రమాలు చూసే షరీఫ్ గారికి ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చి స్పీకర్ పదవి కూడా ఇవ్వడం కూడా పెద్ద సభల్లో అది కూడా గౌరవించదగిన విషయమే. అంతేకాకుండా గడిచిన కాలాల్లో 95-96లో కూడా రాజ్యసభగా ఒక కేఎం సైఫుల్లా గారికి పిలిచి రాజ్యసభ సీటు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా లాల్జాన్ బాషా గారికి కూడా 2 పర్యాయాలు రాజ్యసభ ఎంపీ సీట్లు కేటాయించడం, వాళ్ళ తమ్ముడు కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం, మినిస్టర్ పదవి ఇవ్వడం కూడా జరిగింది. ఈ కోవాలో పోతే చంద్రబాబు గారి నాయకత్వంలో మత కలహాలు ఎక్కడ కూడా ఎప్పుడూ జరగలేదు. ఫ్రాక్షన్నే అరుగుదొక్కినారు. ప్రతి ఒక్కటి అభివృద్ధి గురించి ఆలోచన చేసినాడు కానీ మహానుభావుడు ఈ ఫ్రాక్షన్ రాజకీయాలు ఇవి మతతత్వాలు ఇవి మళ్ళీ ఎగగొట్టే పని చేయడం లేదు. ఎందుకంటే అతను విజనమైన వ్యక్తి. ఒక విషయం చెప్పండి సార్, ఈ మధ్య కాలంలో గుంటూరులో పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీలు కూడా భారీ ఎత్తున సభ నిర్వహించారు. మాకు కూడా ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత అన్ని పార్టీలు కల్పించాలి, ఏ పార్టీ అయితే కల్పిస్తే వారికే మా మద్దతు కూడా ఉంటుందండి. ఎలా చూస్తారు సార్, ఏం చెప్తారు దీనిపై? ఇప్పుడు గుంటూరులో జరిగిన ముస్లిం ఐక్యవేదిక సదస్సుకి ప్రతి ఒక్కరు ఆల్ పార్టీస్ వాళ్ళు ఆడ పాల్గొనడం జరిగింది. ఒక తీర్మానం చేయడం జరిగింది. ఏమని, ఎవరైతే పార్టీకి ఎక్కువ సీట్లు ఇస్తారో వాళ్ళకి మైనార్టీ ఓట్లు ఉన్నా మనం ఏపిస్తాం, చేయగలుగుతామని చెప్పి ఆ రోజు నాయకులందరూ ఒక తీర్మానం చేసినారు. అందులో భాగంగానే ఫారూక్ షిబ్లీ కానీ, ముస్లిం మైనార్టీ ఐక్యవేదిక పెద్దలు కానీ, మన అనంతపురంలో ముస్లిం ఐక్యవేదికలు కానీ వాళ్ళు కూడా ఆశించే దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క కులం వారు, ప్రతి ఒక్క జాతి వారు, ప్రతి ఒక్కరు కూడా వారి వారి వర్గాలకి అడిగి తీసుకుంటున్నప్పుడు మేము అడిగే దాంట్లో కూడా ధర్మం ఉందని చెప్పి మా వాళ్ళు ఆలోచన చేసి ఒక స్టెప్ ముందుకేసి మనం కూడా స్టేట్లో మేము కూడా ఉండాల్సింది, మేము భాగస్వాములు కావాలా, రాజకీయంగా ఎదగాల, మన పిల్లల చదువుల కోసం కానీ మన వాళ్ళ కోసం పాటుపడాలని చెప్పి ఆశించే దాంట్లో తప్పు లేదు. కానీ ఆశించేటప్పుడు కూడా మనం జిల్లాని బట్టి, నియోజకవర్గాన్ని బట్టి ఆశిస్తే తప్పు ఏమీ ఉండదు. ప్రతి ఒక్కరు ఆశించవచ్చు. మీరు చెప్పిన విధంగా మా మీటింగ్ జరిగింది వాస్తవమే, ఇంకా మీటింగ్లు కూడా జరుగుతాయంట. మా నుంచి మా పెద్దలు రిప్రజెంటేషన్ తీసుకుని పోయి చంద్రబాబు గారికి ఇస్తున్నారు, లోకేష్ గారికి ఇస్తున్నారు, జగన్ గారికి కూడా ఇస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇస్తున్నారు. అప్పుడు వారి దృష్టిలో ఏముందో వాళ్ళు సర్వే చేసుకొని మా కులాలకి ప్రతిపాదితంగా ఎంపీల సీట్లు అనంతపురం కూడా అడగచ్చు, కర్నూలు అడగచ్చు, చిత్తూరు జిల్లాలో కూడా అడగచ్చు. అడగమని కాదు, అడిగినప్పుడు కూడా వారు కూడా బ్యారేజ్ చేసుకొని వాళ్ళు పార్టీ నడిపే విధాన్ని బట్టి అక్కడుండే కులాల్ని సమీకరణలు చేసి మనకు కూడా న్యాయం చేస్తారని చెప్పి ఒక ఆశా ఊహతో ఈ రోజులు ఉన్నాం. ఆశించడానికి తప్పు లేదంటాను నేను. కానీ ఒక వ్యవస్థ అనేది చంద్రబాబు గారు పెట్టినారు. ఆ వ్యవస్థని కాదని మనం చేయలేం కదా. ఇప్పుడుండే సమీకరణని మిత్రపక్షాలు అంటున్నారు, మళ్ళీ ఎవరితో ఉంటారో మా సార్ తెలీదు. జనసేనతో ఉంది, సిపిఐఎం ఉన్నారు, సిపిఎం ఉన్నారు, వీళ్ళతో కూడా కలిసి మాట్లాడి ప్రతిపక్ష మిత్రపక్షంగా పోయినప్పుడు ఎలక్షన్లో సమీకరణలు మారుతాయి. అప్పుడు తీసుకొని పోయి మనం అడిగినప్పటికీ మనం అడిగిన దానికి కూడా సార్ యాక్సెప్ట్ చేస్తే మనోళ్ళు కూడా ఒకటిగా అయిపోయి మనము పార్టీ విజయాన్ని కృషి చేసే బాధ్యత ఎంత ఉంది.
ఎందుకంటే రాబోయే కాలానికి చంద్రబాబు విజనే కరెక్ట్ మనకు అతను ఉంటేనే మన వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది అనుకున్నాం. సార్ సీఎంగా ఉన్నప్పుడు ఇది రాయలసీమ జోన్లో ఉర్దూకి చాలా బీద పిల్లలు ముస్లిం మహిళలు వాళ్ళు ఇల్లు ఉంటారని చెప్పి గుంటగల్ని ఎన్నుకొని గుంటగల్లో కొన్ని వందల కోట్లు పెట్టి ఈరోజు ముస్లిం ఉర్దూ మహిళల కోసం హాస్టల్ కానీ కాలేజీని కడితే దానికి ఇప్పుడు నిర్మాణం ఫుల్ అయిపోయింది. 4.5 సంవత్సరం గవర్నమెంట్ వస్తుంది, మేము ముస్లిం చేసినామంటున్నారు కదా, ఎందుకు ఓపెన్ చేయలేదు? ఈరోజు ఆ కిటికీలు పోయినాయి, వాకిళ్ళు పోయినాయి, అన్నీ ఏమి దుష్టశక్తులు చేరుకొని అరాచకల ఏందెందుకు అవన్నీ చేస్తున్నప్పుడు ఆ పాపం ఎవరు గట్టాల వాళ్ళకే. సార్ ఒకటి చెప్తున్నారు, మీరు చెప్తున్నటువంటి పరిస్థితులు ఇప్పుడైతే వైసీపీ నాయకులు ముస్లిం నాయకులకు ముఖ్యంగా ముస్లింలకు కూడా చాలా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి అనేక కార్యక్రమాలు చేశారు, సంక్షేమ కార్యక్రమాలు చేశారని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరొకసారి కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం కూడా అవుతారని చెప్తున్నారు. ఎలా చూస్తారు దీన్ని? నేను చెప్పేదానికి అతను అభివృద్ధి చేసింది కేవలం పదవులు ఇచ్చి చేసినాడు కానీ పథకాలు ఏం చేరినాయో నాకు చెప్పుకుంటే చాలు. మీరు ఏ క్వశ్చన్ వేసినా దానికి జవాబు ఇచ్చేదానికి నేనున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక సీనియర్గా రాజకీయంగా జిల్లా కన్వీనర్గా పనిచేసినాను, స్టేట్లో పనిచేసినాను, చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్గా పనిచేసినాను, అన్ని చోట్ల పనిచేసినాడు. నాకు అంతో ఇంతో అవగాహన ఉంది. నేను అమాయకంగా మూర్ఖత్వంగా మాట్లాడలేను. మనం మనస్సాక్షికి చెప్పాలంటే ఈరోజు మైనార్టీ లీడర్లు ఎవరున్నారు వైసీపీలో, వాళ్ళు గుండెల మీద చేయి చేసుకొని మేము ఈ 10 మంది దుల్హన్లకు డబ్బులు ఇప్పించినాము, ఈ 10 మందికి 5 మందికి ఆరోగ్యశ్రీ చేపించినాము, ఈ 5 మందికి ఫీజు రీమెంబర్స్ ఇప్పించినాము. విదేశీ విద్యకు పోయిన ముస్లిం మహిళనే ఇక్కడ వచ్చి హిందూపురంలో వాళ్ళ తల్లి విజయవాడకు పోయి మన మంగళగిరి తాడేపల్లిగూడెంలో ధర్నా చేశా. ఎందుకు చేసింది? ఆయమ్మ చంద్రబాబు గారు 18 లక్షలు ఇచ్చి చదువుకు పంపితే విదేశీకి, అక్కడ డబ్బులు ఇప్పుడు రాలేకుండా వీళ్ళు గవర్నమెంట్లో పెట్రోల్ బంకులో పని చేసుకొని జీవనోపాధి చేసుకొని రిటర్న్ టికెట్ చేసుకొని వచ్చిన పార్టీ కూడా ఉదాహరణ ఇది ఉంది. మేము ఊరికి చెప్పడం లేదు, పార్టీ ఎవరన్నా కానీ వాళ్ళ పథకాలు బాగా ఇస్తున్నప్పుడు మేము ఆస్వాదించడానికి తప్పు లేదు. కానీ చేయని దానికి చేసినామంటే ఎట్లా? పదవులు ఇచ్చినారు, వాళ్ళకి అలంకరణకి ఇచ్చినారు, వాళ్ళు వాళ్ళ పదవులకి సరికెళ్తారు. కానీ ప్రజలకు ఏం చేసినారో ఒక తూరు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. అంటే ముస్లిం మైనార్టీలకి ఏమీ చేయలేదంటారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? ఏమేం పథకాలు ఇచ్చినాడో తెలియదు కానీ పదవులు ఇచ్చినాడు అతను. ఏం పదవులు? కూర్చునే ఉచ్చు విగ్రహాలు అన్నీ ఉంటాయి, కానీ కర్నూలు ఉన్నాయి, కర్నూలులో ఒకటి, నంద్యాలలో ఒకటి, పుంగనూరులో ఒకటి, ఇట్లా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంది. పుంగనూరులో ఒక పాప బాగా చదువుతుంది, వైసీపీ లీడర్లు పాప బాగా చదివేదని చెప్పి వాళ్ళు అరైచేయడానికి వాళ్ళు చేసిన దానికి కాలేజీని డీబార్ చేసి ఆమె ఊరి వేసుకుని చచ్చిపోయే పిల్లలు. దానికి రక్షణ లేదు. మీ పెద్దారెడ్డి ఇన్ఛార్జ్ అనే వాళ్ళే మంత్రి గారు వాళ్ళ నియోజకవర్గంలో జరిగితే మళ్ళీ దానికే గతి లేదు. ఇప్పుడు ఏముంది? పెనుగొండ ఒకటి జరిగింది, దానికి కూడా లేదు. పెనుగొండ శంకరనారాయణ గారు మినిస్టర్ ఉండరు, ఏం చేసినారు చెప్పండి? మా ముస్లిం ఓట్లతో వచ్చింది వైసీపీ ప్రభుత్వము, అక్క చెల్లి అని ముద్దులు ఇవి పెట్టుకుంటూ పోయి ఓట్లు వేయించుకున్నారు. కానీ పదవుల వరకు ఉన్నారు, కానీ చిన్న కింద గ్రామస్థాయి వరకు పోయి ఇబ్బందుల్ని ఏమి చేయలే. ఇప్పుడు మా దాంట్లో అందరూ కార్మికులు, కర్షకులు, కష్టపడి బండి లాగేవాడు, రిక్షా లాగేవాడు, ఆటో డ్రైవరు, ట్యాక్సీ డ్రైవరు, వర్క్షాప్లో పిల్లలు పనులు చేసుకున్నప్పుడు ఒక కుటుంబంలో 3-4 మంది ఆధారపడి బతికినప్పుడు ఎవరికి ఏం చదివించుకుంటారు? ఇంకా మా చంద్రబాబు గారి పీరియడ్లో దుల్హన్ పథకం ఇస్తాండే, పెళ్ళి అంటే చాలు కార్డు చూపిస్తే ఆ పొద్దు మైనార్టీ వెల్ఫేర్ నుంచి కూడా మనకు డబ్బులు వస్తాండే, ఒక బోర్డు నుంచి రసీదు వస్తాండే. ఇప్పుడు ఏముంది? ఏమీ లేదు. ఒక క్లాస్ పెట్టినాడు, ఒక జీవో పాస్ చేసినాడు అతను. 10th క్లాస్ పెళ్లి కొడుకు పాస్ కావాలంట, పెళ్లి కొడుకు 10th క్లాస్ పాలంట. ఏ కులంలో కూడా అన్ని కులాల్లో ఉన్నారు బీదరికము. ఈ వాటిని తెస్తాం మనము. ఒక సర్టిఫికేట్ తేవాలంటే మాటలు కాదు కదా, ప్రతి ఒక్కరు కావాలంటే అయ్యేది కాదు. ఇవన్నీ ఆచరణలు తెచ్చినామంటే ఎవరికి ఇచ్చినా చెప్పండి. ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి సంక్షేమ ఫలాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేశాడు. కాబట్టి మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎన్నిక కాబోతున్నారు వైసీపీ నాయకులు చెప్తున్నారు. సార్ ఎలా చూస్తారు? ఉదాహరణకు చెప్తాను. కేసీఆర్ గారు పక్క రాష్ట్రంలో తెలంగాణలో నీళ్ళు ఇచ్చినాడు, పథకాలు వెళ్తాను కంటే ఎక్కువ చేసినాడు, ప్రతి ఒక్క కులానికి చేసినాడు. కురువులకి గొర్రెలు ఇచ్చినాడు, సాగులోళ్ళకి ఫిషరీపేటలు అవన్నీ ఇచ్చినాడు, ముస్లింలకి అన్నీ చేసినాడు. ఆయన కేసీఆర్ ప్రభుత్వం పోయింది కదా. పోలవరం ప్రాజెక్టు ఎంతమంది రైతులకి అన్ని భూములకి నీళ్ళు ఇచ్చినాడు. మళ్ళీ పోయినాడంటే ఇక్కడ ఇచ్చింది ఏమన్నా ఉత్త బటన్లు అదిమినాడు. బటన్లు అద్ది వరకు జగన్ గారు స్వచ్ఛందంగా అతను వచ్చి అతను మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మేము పోయి సీఎంతో కలిసి 10 తూర్లు కలిసి ఫండ్ తెచ్చినామని చెప్పుకునే నాతుడే లేదు. ఈరోజు ఏముంది? మానభంగాలు, హత్యలు, రౌడీలు, దౌర్జన్యాలు చేసిన ఈ ప్రభుత్వానికి సొంతం చిన్నాయనకు సంపితే కూడా తెలిపినోడు రాజకీయం ఏం చేయగలుగుతాడండి?
ఈ ఎమ్మెల్యే గుండె మీద చేయి చేసుకుని చెప్పండి, నేను ఈ తూరి సీఎం గారితో 10 తూర్లు కలిసినాం మేము 4.5 సంవత్సరాలు చెప్పమనండి. వీళ్ళు ఈరోజు రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారే ఇచ్చినారు మన న్యూస్లో, నేను అసంతృప్తిగా ఉన్నానని. దగ్గరుండే మనిషి ఆ మాట చెప్పినప్పుడు మిగతా వాళ్ళు ఎట్లుంటారు? ఈరోజు అరబ్ దేశాల్లో కూడా చంద్రబాబు కావాలంటున్నాడు. ఎందుకు కావాలంటానంటే అతని విజన్ కలిగిన వ్యక్తి. ఏ దినం కూడా కక్ష సాధింపు చేయాలి. అట్లా చేసిన తెలుగుదేశం నాయకుడు మా చంద్రబాబు కక్ష సాధింపు చేసిండు జగన్ మాదిరిగా, వీళ్ళ నామరూపాలు లేకుండా చేసేవాడు. సార్ ఒక విషయం సార్, ఇప్పుడున్న పరిస్థితి రానున్న ఎన్నికల నేపథ్యంలో సాలార్ భాష అనే వ్యక్తి చాలా సీనియర్ లీడర్ జిల్లాలో. ఇటువంటి పరిస్థితుల్లో ఎట్లా ఉండదు సార్? మీ రాజకీయంగా స్టెప్ ఎలా ఉండబోతుంది? మీ అధినాయకుడిని ఏమన్నా కలిశారా? నేను అధినాయకుడితో కలిసినది 2-3 తూర్లు కలిసినాము, కానీ ఒక ఇఫ్తార్ ఎందుకు కలిసినాము, ఒకటి ప్రభాస్ చౌదరి గారి పెళ్లికి కలిసినాను, ఒకసారి మామూలు క్యాజువల్కి కలిసినాను. అయినా నాకు అప్పుడుండే గుర్తింపు ఇప్పుడు 1000 మందిలోనే గుర్తింపించి ఏం భాష బాగుండే మాట్లాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే నాయకత్వ లక్షణాలు అతని దగ్గర ఉన్నాయి. నేను ఎప్పుడో చేసి విడిచిపెట్టిపోయినా. నేను కూడా వైసీపీ పోయి వచ్చినానే, జెండా లేదు అజెండా లేదు జగన్ గారికి. 4.5 సంవత్సరం నేను పార్టీ కోసం పనిచేసిన. జగన్ కూడా ఎందుకు చేసినామంటే కొన్ని పద్ధతులతో, కొన్ని దాని పని కట్టుబడి. కానీ ఇప్పుడు మా కొన్ని కారణాలు మీరు అడగచ్చు, నాకు ఎందుకు పోయినారు సార్ తెలుగుదేశంలో అంత పేరుకున్నారు? కొన్ని కారణాల వల్ల పోయినాను, కొన్ని కారణాల వల్ల నష్టపోయినాను నేను. జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు సాలార్ భాష అంటే ఏమి అంటే, మీ బోటి లేఖలు మీరు ఇప్పుడు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను, కానీ నేనే మీకు పిలిచి ఇంటర్వ్యూ ఇలా మీరు వచ్చినారు. నాకు ఏం పరిస్థితి సార్ ఏం చెప్పండి అని. ఎందుకు వచ్చినారో అభిమానం కాదు, మీరు ఇప్పుడు ఉండే బట్టి మీరు కూడా మాట్లాడండి సార్ అంటే నేను మాట్లాడతాను, కానీ నేను మాట్లాడేవాడిని కాదు, ఎక్కువ మీడియాలు రాను. ఇప్పుడు ఉండే కారణాన్ని బట్టి చెప్తాను. నేను చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచేదానికి, లోకేష్ గారి నాయకత్వం బలపరిచేదానికి అహర్నిశలు కృషి చేస్తాం. మనం ఎందుకు చేస్తామంటే మన నియోజకవర్గాలు గెలిస్తేనే అతను సీఎం అయ్యేది. మనం ఈడే పడగొట్టుకుంటే గునాది రాయ పీకితే గునాది ఇండ్లు భవనం ఉంటుందా? మనం అది ఆలోచన చేసుకొని సమీకరణను బట్టి ప్రతి ఒక్కటి పని చేయాలి. ఆశించినట్టు తప్పులేదు. మీరు అడుగుతాను నాకు ఏం ఆశిస్తాను సార్? ప్రతి ఒక్క మనిషి కూడా ఆశాజీవే, రాజకీయంగా కాదు, ప్రతి ఒక్కడు లేచినప్పటి నుంచి ప్రతి ఒక్క మనిషి కూడా ఆశాజీవే ఏదో రకంగా. ఫైనల్గా చెప్పండి సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో సాలార్ భాష అనే వ్యక్తి రానున్న ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేయబోతున్నారు? ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, ఎంపీగా పోటీ చేస్తారా? కాదు సార్, నేను చెప్పేది ఒకటేనండి. ఇప్పుడు మేము మా ఐక్యవేదిక తరఫున అడిగినారు వాళ్ళు, సార్ సమీకరణలు ఏముండవు తెలియదు. సార్ కూడా ఒక పార్టీ నడిపే విధానం ఉంది. అతను ఈ మిత్రపక్షాలతో కలిసి ఏం న్యాయం నిర్ణయం చేస్తాడో చేయని. మనమేం కోరుకుంటున్నాము, మాకు ఎంపీ కావాలంటున్నారు అనుకోండి, ఆ దేవుడు అనుగ్రహిస్తే మా సారు మనసులు వేసినప్పుడు మా జిల్లా నాయకులంతా సహకరిస్తే నేను గ్యారంటీ అవుతాము. ఎలిజిబిలిటీ నేను ప్రతి ఒక్క నియోజకవర్గం నాకు ఉంది, పరిచయాలు ఉన్నాయి, బంధుత్వం ఉంది, లారీ వర్గం ఉంది, కాయగూరలు అమ్ముతాం, పండ్లు అమ్ముతాం. ప్రతి ఒక్క మాస్ లీడర్, డ్రైవర్లు, క్లీనర్ ఎవరు కడిగినా నా గురించి చెప్తారు. కానీ నేను ఆశించిన దానికి తప్పు లేదు. కానీ మా చంద్రబాబు సార్ని గౌరవించుకోవాలా, మా అధ్యక్షుడు అనే అతన్ని గౌరవించుకున్నప్పుడు నాకు గౌరవం తగ్గుతుంది. మనం జిల్లాలో ఉండే 14 నియోజకవర్గాలు ఉమ్మడి జిల్లాలో ఉండే అలాగే ఎవరికి ఇచ్చినా కూడా నిలబడి పని చేసేదానికి నేను ఆహారనిశలు కృషి చేస్తాను నా వంతుగా. సామాన్య ప్రజలకు అడిగితే తెలుస్తుంది మీకు. నాకు రాజకీయంగా అడిగినాను, నేను తెలుగుదేశం గొప్ప అంటాను, కానీ సామాన్యంగా అడిగితే వాడు చెప్పగలుగుతాడు. ఈరోజు 2 బాటలు వేసుకున్నానికి పోయి అడిగినా కూడా వాడు ప్రభుత్వం గురించి చెప్తాడు. అప్పుడు మాకు గాలి వీస్తూ ఉంది. ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్ ఇక్కడ ఇచ్చినాడు మా సారు రవీంద్ర రెడ్డి గారు. మా సార్ మనిషే అంటే అతను మన నుంచి పోయిన వాళ్ళే, ప్రతి ఒక్కరు తెలుగుదేశం నుంచి పోయిన వాళ్ళే. 75-80 మంది ఉన్నారు మన వాళ్ళే, ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ఆడ. కానీ ఈరోజు ఆ రిటర్న్ గిఫ్ట్ మళ్ళీ తిరిగి మేము కూడా తీసుకుని వస్తామని చెప్పి ఒక గంటాపదంగా చెప్తాను. 160 స్థానాలతో మా సారు ప్రమాణ స్వీకారం చేస్తాడు. సార్ జగన్ గారు వాగ్దానాలు ఇచ్చినంత దిట్ట, బట్టనాది మీద దాంట్లో గిట్ట. ఎందుకు చెప్తున్నానంటే, ఉదాహరణకి మన అనంతపురం అర్బన్లోనే కాకుండా ఉరుగు నియోజకవర్గానికి, మళ్ళీ పెనుగొండ రాప్తాడు నియోజకవర్గానికి వచ్చే లెప్రసీ కాలనీ ఒకటి ఉందండి. అతను పాదయాత్రలో లెప్రసీ వాళ్ళ దగ్గర పోయి వాగ్దానాలు చేసినాడు. మళ్ళీ చేసినాడు కానీ మళ్ళీ దాన్ని ఏమి చేయలేదు. మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వీళ్ళు పాపంపై కలిసినారు. కలిసి కూడా ఇప్పుడు వరకు కూడా ఏమి ఆచి లేదు, తూచి లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేటివ్లు తుంగలో తొక్కినారు. ఇప్పుడు ఉదాహరణకి ఇదే ఉంది. ఒక లెప్రసీ వాళ్ళ దగ్గర ఏముంటాయి, కుష్టు రోగులు, పెద్ద రోగం అది, వాళ్ళకి అంటరానితనం అని అంటారు. కానీ ఈ కాలంలో మందులు వచ్చినా ఇవన్నీ వచ్చినారు. కానీ వాళ్ళకి ఆదరిస్తామని చెప్పిన మహానుభావుడు 4.5 సంవత్సరంలో ఇంతవరకు తిరిగి చూడలే. మీ ఎమ్మెల్యే తిరిగి చూడలే, మీ మంత్రి తిరిగిగా. మీరంటే దూరంలో ఉంటారు పాపం, ఎందుకంటే రక్షణ విలయంలో ఉంటారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు, మంత్రులు తిరుగుతాను, అదే రోడ్డు మీద పోతాడు. మళ్ళీ ఎందుకు కానీ పట్టుకు ఇచ్చేయలేదు వాళ్ళకి. అంటే మీ మాట పెడి చెవినా, లేకుంటే మీ బటన్లు అది మీద అనే అబద్ధాలా, మీరు చేసిన వాగ్దానాలని అబద్ధాలని నాకు నిరూపిస్తాను. దీని మీద ఏమన్నా ఉంటే మీరు
వచ్చినా కూడా మేము మాట్లాడేదానికి ఉదాహరణ చూపించేదానికి ఉంటాం. ఇది తెలుగుదేశం సీనియర్ నాయకులు ముస్లిం మైనార్టీ నాయకులైనటువంటి సాలార్ భాష చెప్తున్నటువంటి విషయం. మొత్తం మీద అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించారని, అన్ని సెక్టార్లు కూడా పూర్తిగా ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అని చెప్పేసి ఇచ్చిన నేపథ్యంలో ప్రజలు కూడా పూర్తిగా, ఎందుకంటే అన్ని సెక్టార్లని అన్యాయం చేసి, ముఖ్యంగా ఏదైతే ఉందో ఇచ్చిన హామీలను ఏమాత్రం నిలబెట్టుకోకపోగా వారికి పూర్తిగా అన్యాయం చేసినటువంటి, ఏకంగా లెప్రసీ కాలనీలు కూడా గతంలో ఏదైతే ఉందో పాదయాత్ర సందర్భంగా వారికి పెన్షన్స్ ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చినట్టు నేపథ్యంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళు వెళ్ళి కలిసినప్పటికీ కూడా ఇంతవరకు వారికి సమస్యలు తీర్చలేదని, ఇటువంటి పరిస్థితులు అన్ని సెక్టార్లు చాలామంది పూర్తిగా నిరాశ నిస్పృహల్లో ఉన్నారని, ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మరొకసారి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడానికి ప్రజలు సిద్ధమవుతున్నారని చెప్పేసి సాలార్ భాష చెప్తున్నటువంటి విషయం. ఇంకో మరొక అంశం, నేనైతే ప్రత్యక్ష ఎన్నికలు ఇంకోటి అనేది మాత్రం నాకు పార్టీ అధిష్టానం, నాకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అల్టిమేట్. ఇటువంటి పరిస్థితుల్లో ఆయనను గెలిపించుకోవడానికి శాయశక్తులు మా జిల్లాలో 14 నియోజకవర్గాలు గెలుపొంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కానుక కూడా ఇవ్వడానికి, ముఖ్యంగా చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూడడానికి మేము అహర్నిశలు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నానని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో రానున్న ఎన్నికలు అయితే మాత్రం ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే తెలంగాణలోనే ఇప్పటికే ఏదైతే ఉందో కేసీఆర్కి అక్కడ ఎదురైనటువంటి పరిస్థితి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎదురవబోతుంది. ఖచ్చితంగా మా తెలుగుదేశం పార్టీ 160 సీట్లతో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కాబోతున్నారు. మేము చేయడానికి ప్రతి ఒక్కరూ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలుగుదేశం సీనియర్ నాయకులు సాలార్ భాష చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు RTV అనంతపురం జిల్లా.